పాసిబుల్ జనరేషన్స్, జెన్జీ కానివ్వండి, మిలెనియల్స్ కానివ్వండి, అన్ని జనరేషన్స్కి కూడా రీచ్ అయ్యాయి. మౌలి గారి జర్నీ సోఫార్ మనకి ఏం చెప్తుందంటే, మనకు ప్లాట్ఫామ్ అనేది ఇంపార్టెంట్ కాదు, మన పర్సివరెన్స్, మనం ఎంత కంటెంట్ అనేది క్రియేట్ చేస్తున్నాం, మనం ఎంత సిన్సియర్గా చేస్తున్నాం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. మీ హీరోకి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ రికార్డ్ ఉందా? మరి ఎందుకురా నీకు అన్న ప్లేస్ నుంచి ఆయనకి తను ఒక ఓన్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ రికార్డ్ తయారు చేసుకున్నారు. దాట్ డిఫైన్స్ హూ మౌలి ఈజ్. ఇన్స్టా నుంచి లిటిల్ హార్ట్స్ వరకు చాలా మారాయి, స్టైల్ మారింది, ప్లాట్ఫామ్ మారింది, అన్నీ మారాయి, కానీ ఆయన కాన్ఫిడెన్స్ కానీ ఆయన స్టైల్ కానీ ఏమాత్రం మారలేదు. ఏంటి వచ్చాడు మాట్లాడుతున్నాడు మౌలిని పిలవరు అనుకుంటున్నారా? I am done. With that, ladies and gentlemen, please put a big round of applause and let us welcome Mouli Tanuj Prashant, aka Mouli Talks, onto the stage, please. హలో హలో అన్నమాచార్య యూనివర్సిటీ ఎలా ఉన్నారు? మీ హీరోకి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ రికార్డు ఉందా? మరి ఎందుకురా నీకు? ఏ రాజంపేటలో ఏం ఫేమస్? ఏంటి రాగి సంగట? ఏంటి నాటుకోడా? నాకేమో అభిషేక్ గారు అన్నమాచార్య స్టూడెంట్స్ ఫేమస్ అని చెప్పారు. అవునా కాదా? ఓకే, చాలా హ్యాపీ నన్ను ఇన్వైట్ చేసినందుకు ఇక్కడికి. ఇంతమంది జనాలు ఉంటారని ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. అభిషేక్ గారు థ్యాంక్ యూ, ఛాన్సలర్ గారు చొప్ప గంగిరెడ్డి గారికి చాలా థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ. చాలా చాలా హ్యాపీగా ఉంది ఇంతమంది చూసి, ఇంత చీర్ ఫీల్ అవుతున్నందుకు. యా, ఇంకేంటి కాత్యాయని కావాలా మీ అందరికీ? కాత్యాయని భోంచేసవా ఒరే అఖిల్, ఇదేమి పాటరా? నాతో పాటు మీరు కూడా పాడాలి. ఓకే ఓకే, రెడీ? 3, 2, 1. కాత్యాయని భోంచేసవా ఒరే అఖిల్, ఇదేమి పాటరా? కూరలో ఉప్పులో నా లైఫ్లో నువ్వలా, కాత్యాయని భోంచేసావా? ఓకే, సూపర్, థ్యాంక్ యూ. ఇంకా ఇంజనీరింగ్ కొంచెం నా జర్నీ గురించి చెప్పమన్నారు, మిమ్మల్ని ఇన్స్పైర్ చేయమన్నారు. సో కొంతసేపు స్పీచ్, కొంతసేపు క్లాసు. ఓకే, వద్దంటున్నారు అక్కడ, అయినా చెప్పాలి, తప్పదు. ఓకే, ఇప్పుడు ఇంజనీరింగ్ అంటే 4 సంవత్సరాలు. ఓకే, లేదు, నా ఇంజనీరింగ్ 2 సంవత్సరాలే. 2 సంవత్సరాల్లో కోవిడ్లో ఎగిరిపోయింది. ఆ 2 సంవత్సరాలు ఇంజనీరింగ్ కాలేజ్కి వెళ్ళలేదు కాబట్టి నేను ఇక్కడ ఉన్నా. అంటే మిమ్మల్ని వెళ్ళొద్దని చెప్పట్లేదు, కానీ
టైం మీకు నచ్చిన వాటిలో ఇన్వెస్ట్ చేయాలి. ఈ ఇంజనీరింగ్ పీరియడ్లో, ఇంజనీరింగ్ కానీ ఎనీ పీరియడ్ ఆఫ్ టైం అనేది వేస్ట్ చేయకూడదు. నేను ఇంజనీరింగ్లో నాకు టైం చేతిలో దొరికింది. కోవిడ్ వల్ల అందరికీ చాలా బాధ అయితే నాకు మాత్రం చాలా ప్లస్ అయింది. ఇంట్లో ఉండి చాలా అంటే చాలా టైం దొరికి నా కాంటెంట్ క్రియేషన్ కానీ, నా యాక్టింగ్ కానీ, నా రైటింగ్ కానీ అన్నీ ఇంప్రూవ్ చేసుకోవడానికి చాలా టైం దొరికింది. మీకు నచ్చిన స్కిల్లో టైం ఇన్వెస్ట్ చేయండి. ప్రతిరోజు 1 అవర్ ఇన్వెస్ట్ చేసినా ఇది కాంపౌండ్ అవుతుంది. నేను 2 విషయాలు బిలీవ్ చేస్తా. ఒకటి క్రెడిబిలిటీ, ఒకటి కాంపౌండింగ్. క్రెడిబిలిటీ, మనం చేసిన ప్రతి పనిలో కానీ క్రెడిబిలిటీ ఉండాలి. ఇప్పుడు ఈ పని చేసాం, ఈ పని వల్ల మనకు నష్టం, మనకి ఈ పని వల్ల డబ్బులు వచ్చేసాయి కానీ మన క్రెడిబిలిటీ పోతుందంటే అలాంటి పని చేయకూడదు. అన్ని డబ్బులు వచ్చినా అలాంటి పనులు చేయకూడదు. ఎందుకంటే క్రెడిబిలిటీ హెల్ప్స్ ఎనీ డే. ఇప్పుడు బ్యాంక్ వాడు ఇప్పుడు ఎవడైనా మనకు ₹1 అప్పు ఇవ్వాలంటే లాస్ట్ టైం నువ్వు తీసుకున్న ₹10 తిరిగి ఇచ్చావా లేదా అని చూస్తాడు. క్రెడిబిలిటీ. ఆడి దగ్గర ₹1 అప్పు తీసుకొని ఆ ₹1 అప్పు తీర్చాయంటే ₹2 అప్పు ఇస్తాడు. క్రెడిబిలిటీ. సో క్రెడిబిలిటీ అనేది చేసే ప్రతి పనిలో ఉంటుంది, చేసే ప్రతి మూవీలో ఉంటుంది, చేసే ప్రతి రీల్లో ఉంటుంది, మీరు కలిసే ప్రతి పర్సన్లో ఉంటుంది, ప్రతి ఇంటరాక్షన్లో ఉంటుంది. సో క్రెడిబిలిటీ ఐ బిలీవ్ సో మచ్. క్రెడిబిలిటీ ఒకటి గుర్తుపెట్టుకోండి. కాంపౌండింగ్, మనం చేసే పని కాంపౌండ్ అవ్వాలి. ఈరోజు ఒక విషయం నేర్చుకున్నామంటే అది డెఫినెట్లీ నెక్స్ట్ రోజుకి హెల్ప్ అవుతుంది. ఆ నెక్స్ట్ రోజు ప్రతిరోజు అలా ఒక్కొక్క గంట ఏదైనా స్కిల్ మీద ఇన్వెస్ట్ చేస్తే అది కాంపౌండ్ అయ్యి ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం చాలా లార్జ్ డిఫరెన్స్ క్రియేట్ చేస్తుంది. సో కాంపౌండింగ్ అండ్ ఆల్సో ఫైనాన్సెస్. ఈ కాంపౌండింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ విషయం. మీరు చాలా జాలీ మూడ్లో ఉన్నారు, నేను క్లాస్ పీకుతున్నట్టుంది. కానీ తెలియని వాళ్ళందరూ నేర్చుకోండి. ఎందుకంటే ఇప్పుడు మనం ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్తో ఉన్నాం, వాళ్ళు మంచోళ్ళతో టైం స్పెండ్ చేయడం కూడా కాంపౌండ్ అవుతుంది ఓవర్ ద టైం. ఇప్పుడు చెత్త బ్యాచ్ తీసుకొని తిరిగామనుకో, వాళ్ళు మన టైం వేస్ట్ చేస్తున్నారు. వాళ్ళతో ఫ్రెండ్స్ కదా అని తిరిగామనుకోండి, మన టైం వేస్ట్, మన కెరియర్ వేస్ట్, అంతా వేస్ట్. మనకి కాంపౌండ్ అయ్యే విషయాలే చేయాలి. మనకు లైఫ్లో పాజిటివ్గా యాడ్ అయ్యే విషయాల మీద టైం ఇన్వెస్ట్ చేస్తే అది డెఫినెట్లీ కాంపౌండ్ అవుతుంది. మీరు ఏం చేయకపోయినా అది డెఫినెట్లీ ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. ఇక్కడ గ్యాస్ లీక్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఫైనాన్సెస్. నాకు రిగ్రెట్ ఏంటంటే నాకు ఇప్పుడు ₹10 సంపాదించినా ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో తెలియదు. అలాంటి తప్పు మీరు చేయొద్దు. ఫైనాన్సెస్ గురించి తెలుసుకోండి. ఇప్పుడు ఎర్నింగ్ పీరియడ్ ఏం కాదు, ఇప్పుడు అంతా లెర్నింగ్ పీరియడ్ కాబట్టి డబ్బులు వచ్చినప్పుడు ఆ డబ్బుల్ని ఎలా ఖర్చు పెట్టాలి, ఎలా ఇన్వెస్ట్ చేయాలి, ఆ డబ్బుల్ని ఎలా వాడాలి అని తెలుసుకోవడం కూడా చాలా పెద్ద విషయం. అది తెలియక కూడా చాలామంది చాలా ఇబ్బందులు పడుతుంటారు. ఒక 1,00,000 సంపాదించినా కూడా డబ్బులు ఎలా ఇన్వెస్ట్ చేయాలో తెలియనోడి దగ్గర 1,00,000 ఓ నెల కూడా ఉండదు. అదే డబ్బులు ఎలా ఇన్వెస్ట్ చేయాలో తెలిసినోడి దగ్గర 1,00,000ని 10 లక్షలు ఎలా తెలియదో వాటికి తెలుస్తుంది. సో లెర్న్ హౌ టు ఇన్వెస్ట్ యువర్ మనీ రైట్. సో లెర్నింగ్. ఇప్పుడు మన దగ్గర డబ్బులు లేవు కదా, మనం ఎందుకు ఇవన్నీ నేర్చుకోవాలనుకోవచ్చు. కానీ డబ్బులు వచ్చే రోజు కోసం ప్రిపేర్ అవ్వడమే ఇప్పుడు మనం చేయాల్సిన పని. సో అర్థమైంది, మీ క్లాస్ పెడుతున్నట్టుంది. సో ఇలాంటి ఇంజనీరింగ్ టైంలో చాలామంది నువ్వు ఏదైనా చేద్దామంటే, యూట్యూబ్ వీడియో చేద్దామంటే పక్కనోడే అంటాడు, ఎందుకురా నీకు వచ్చింది చదువుకోక అని. నీకు నచ్చింది ఒక టాలెంట్ ఉంటుంది, నువ్వు చేయగలవు అనిపిస్తుంది నీకు. కానీ స్టార్టింగ్ స్టేజ్లో ఎవరిదైనా సస్తాగానే ఉంటుంది. షార్ట్ ఫిల్మ్లు చేస్తే చిరాగ్గా ఉంటాయి మన షార్ట్ ఫిల్మ్లు, కానీ చేసుకుంటూ పోవాలి. ఒకటి చేసుకుంటే ఒక ఇప్పుడు షార్ట్ ఫిల్మ్స్ కానీ ఏదైనా, ఇప్పుడు డ్యాన్స్ అనుకోండి, ఈరోజు నేర్చుకుంటాం స్టెప్పులు, నలుగురు నవ్వుతారు. అదే నేర్చుకున్న స్టెప్ నెక్స్ట్ రోజుకి ఇంకొంచెం నేర్చుకుంటాం. అలా మనం ఫస్ట్ రోజు నవ్వారని చెప్పి ఆగిపోతే ఇంకెప్పటికీ నేర్చుకోలేము. సో ఆ స్టెప్ వేసేయండి. ఇప్పుడు నీకు ఏదైనా ఇంట్రెస్ట్ ఉందంటే అందులోకి వెళ్ళిపోండి, అంతే. అది డెఫినెట్లీ విల్ టేక్ యూ సమ్వేర్. ఆ ఫస్ట్ స్టెప్ వేయడమే చాలా కష్టం. ఆ ఫస్ట్ స్టెప్ వేసి అలా వెళ్ళిపోతే ఇంకెవడు ఆపలేడు. ఏదైనా ఆపవచ్చు. ఈ పీరియడ్ ఆఫ్ టైంలో మీరు క్రికెట్ రావాలనుకోండి, విరాట్ కోహ్లీ లాగా అనుకుంటే అయిపోద్ది. కానీ రేపే అయిపోవాలనుకుంటే అవ్వదు.
లాంగ్ టర్మ్ గోల్స్ సెట్ చేసుకోండి. షార్ట్ టర్మ్ గోల్స్ ఎప్పుడు పనిచేయవు. లాంగ్ టర్మ్ గోల్స్ సెట్ చేసుకోండి. గోల్ బట్టి టైం సెట్ చేసుకోండి. ఆ టైం వరకు లెర్నింగ్ చేస్తూ ఉండండి. సో ఇలాంటి పీరియడ్ ఆఫ్ టైంలో చాలామంది నువ్వు చేయలేవు, నీ వల్ల కాదు, ఎందుకు వచ్చిందిరా, ఏ పనికి రావు, ఇలాంటివన్నీ అంటుంటారు. వాళ్ళందరికీ మీరు ఒకటే చెప్పండి, నన్నేమన్నావు మొత్తం మీ అమ్మకేరా. ఓకే, సో యా దట్స్ ఇట్. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? యా, సో ప్లేస్మెంట్లు వస్తాయి, అందరికీ వస్తాయి. స్కిల్స్ డెవలప్ చేసుకోవడమే పెట్టుకోండి. నాకు తెలుసు మీలో 90% పీపుల్కి ఇంజనీరింగ్ అంటేనే ఇంట్రెస్ట్ లేదు కదా. ఏదో చేద్దాం, బిజినెస్ చేద్దాం అని ఉంటుంది మీకు కదా. ఇలా అలాంటివన్నీ ఉండడం కరెక్టే. డిఫరెంట్ థింగ్స్ ట్రై చేస్తూ పోవాలి ఈ పీరియడ్ ఆఫ్ టైంలో. మళ్ళీ ఇలాంటి ఒక పాత్రలోకి వెళ్ళిపోయిన తర్వాత మీరు డిఫరెంట్ థింగ్స్ ట్రై చేద్దాం అంటే అబ్బా ఇక్కడ కంఫర్ట్గానే ఉంది కదా, ఇంకా ట్రై చేయలేము అనిపిస్తుంది. సో ఆ కంఫర్ట్ జోన్లోకి ఎప్పుడు వెళ్ళకండి. నచ్చిన విషయం కోసం కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చేయండి ఫస్ట్. యా, డన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్. క్లాస్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ ద క్లాస్. ఓకే, ఏం కావాలి? శివాని కావాలా? కాతేని కావాలా? మౌలియన ఒక్క క్వశ్చన్. యా చెప్పండి.